one nation, one election. ఈ వన్ నేషన్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేనికోసం అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ లో డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ 3-tier ఎలక్షన్ జరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఓటర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఈ స్టేట్ లో ఇతను పర్ఫామ్ చేశాడు, ఇంకొన్ని ఈ స్టేట్ వాడు తిడుతున్నాడు, ఈ స్టేట్ వాడు సెంట్రల్ తిడుతున్నాడు, సెంట్రల్ కూడా ఇంకొక రీజన్ లో వాళ్ళు కాపాడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒకేసారి జరుగుతున్నాయి అనుకో, ఎలక్షన్ కమిషన్ ది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎలక్షన్ కమిషన్ పనిచేయడానికి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండవు. మనం జరిగిన ప్రతి ఎలక్షన్ లో కూడా ఎక్కడో చాట ఈ ఎలక్షన్ ని మిగతా స్టేట్స్ ఎక్కడైతే ఎలక్షన్ జరగడం లేదో అవి ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ప్లస్ విలేజ్ టు సెంట్రల్ లెవెల్ ఈ 3-tier సిస్టంలో ఊరికి ఏం కావాలి, ఆ గ్రామానికి ఏం కావాలి, ఆ మండలకి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి అనే కాన్సెప్ట్ ఒకేసారి దేశం మొత్తం వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అయితే రాజకీయ పరంగా ఏ పార్టీలకి మరి దెబ్బపడే అవకాశం ఉంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎలక్షన్, ఒక ప్రాసెస్, ఒక రాజకీయ పార్టీకి దెబ్బ పడుతుంది అనేది ఉండదు డెమోక్రసీలో కాన్సెప్ట్ లేదు. ఇది ప్రియాంబుల్ అనేది ఒకసారి మీరు చదివితే ప్రవేశిక పీఠిక అంటాం. ద పీపుల్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయితే ఇక్కడ ఏమన్నా వన్నెస్ మాట్లాడుతున్నాం, వన్ నేషన్ మాట్లాడుతున్నాం. మన స్టార్టింగ్ వర్డ్ ఏమొచ్చింది, వై అని వచ్చింది. అంటే అర్థమేంటి, అక్కడ ఇవాళ మనమందరం ఉన్నాం ఈ దేశం మీద. మనకంటే ముందు పుట్టిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రేపన్నట్టు ఎంతో మంది పుడతారు. ఆ మూడు సమానం చేసుకుంటే వై అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు మనమందరం ఎప్పుడైతే దేశం మీద ఉన్న వాళ్ళందరూ కూడా వన్నెస్ లో ఉన్నారనుకోండి, నిన్న ఉన్న వాళ్ళు రేపు వచ్చే తరాలు కూడా ఆ వై అనేది వై ద పీపుల్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ గారు చూపించిన దాంట్లో వన్ టైం ఎలక్షన్స్ ఉంది, కానీ 67 తర్వాత ఇవన్నీ మొదలైనవి. డబ్బు ఖర్చు, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు, అడ్మినిస్ట్రేషన్ ఒకేసారి చేయలేదు. కాబట్టి డిఫరెంట్ జోన్స్లో కంటే ఒకటేసారి ఒకే టైం ఫ్రేమ్లో ఈ 3-tier ఎలక్షన్ జరిగితే దేశానికి మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు దీని మీద చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, ఇది జరగకూడదు, ఇది ఎట్లుండాలి? వ్యతిరేకత ఉంటుంది. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఆ వ్యతిరేకతని అధిగమించగలగడానికి ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి కాన్ఫరెన్స్, ఇలాంటి అవేర్నెస్ దేనికి అనుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి, చంటి పిల్లోడు దగ్గర నుండి 3 ఏళ్ళ పిల్లోడు, వాడికి అప్పుడెప్పుడు నడకొస్తుంది, అప్పుడెప్పుడు మాట్లాడుతాడు. నువ్వే నాకు చెప్తున్నావు అమ్మ నీకు తెలియదు అంటాడు. వ్యతిరేకత అది కాదు. వ్యతిరేకత అనుకోకూడదు. ఏది కూడా పర్మనెంట్ కాదు డెమోక్రసీలో ఏది పర్మనెంట్ కాదు. ఏ పార్టీ పర్మనెంట్ కాదు, ఏ ఐడియాలజీ కూడా పర్మనెంట్ కాదు. మన పీఠికి ఒకసారి చదివితే, మన ప్రియాంబులో చదివితే దాంట్లో భగవద్గీత ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, గురు గ్రంథ్ ఉంది. దాంట్లో అన్ని సోషల్ ఆబ్లిగేషన్స్లో, సోషల్ బెనిఫిట్స్లో ప్రతి కంట్రీ అడాప్ట్ చేసుకున్న ప్రతి సారాంశం దాంట్లో ఉంది. సో ఇది ఇవాళ పుట్టింది కాదు ఈ వన్ ఎలక్షన్ అనేది. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. బాబాసాహెబ్ గారు ఎంతో ఆలోచించి ఒకేసారి జరగాలి ఎలక్షన్స్, ఒకటే మాట మీద ఉండాలి, ఒకే గవర్నెన్స్ ఉండాలి. వింటూసే ఇవాళ నేను ఒకరిని ఎలక్ట్ చేయొచ్చు, మీరు ఒకరిని ఎలక్ట్ చేయొచ్చు. ఆ ఎలక్షన్, ఆ పర్టికులర్ ఎన్నిక ఆ ఊరికి ఉపయోగపడచ్చు. కాబట్టి ఒకటే కాన్సెప్ట్. ఒక సామాన్య ఓటర్ దగ్గర నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లోనే ఎన్నుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ అనేది 100% కరెక్ట్. ఆయన రాసిన ఆ రాజ్యాంగంలో వన్నెస్ అనేది ఎప్పుడైతే మనందరికీ అర్థమవుతుందో దేశం ముందుకెళ్తుంది. One nation, one election.